ఆ, జై గురుదత్త. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో ఈ అనఘా వ్రతము ఇక్కడ కాంకోట్ నగర్ లోని అగర్వాల్ కళ్యాణ మంటపంలో 200 మంది 300 మందితో అనఘా వ్రతం చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ అనఘా వ్రతం చేసుకుంటే అష్ట కష్టాలు తీరి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈ అనఘా వ్రతం అంటే ఎన్ని వ్రతాలు చేసినా ఈ అనఘా వ్రతం చేస్తే అనఘా వ్రతం శ్రేష్టమైంది. అన్ని వ్రతాల్లోకి అనఘా వ్రతం శ్రేష్టమైంది. ఈ ఒక్క వ్రతం చేస్తే 10 వ్రతాలు చేసిన పుణ్యం వస్తుంది. అందుకని అందరూ అనఘా వ్రతం చేసి అష్ట కష్టాలు తీర్చి, ఇది మనం ఈ రోజు చేయట్లేదు. త్రేతాయుగంలో శ్రీరాములు వారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, దశరథ మహారాజు, ఏకనాథుడు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు ఈ వ్రతం. కార్తవీర్యార్జునుడు ఈ వ్రతము ఊర్లో అందరి చేత ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరు ఈ వ్రతం చేయాలని వాళ్ళ రాజ్యంలో శాసించి అందరి చేత చేయించాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడిని తలుచుకుంటే ఇప్పుడు కూడా వస్తువులన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కానీ అనఘా వ్రతము ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎక్కడ దొరుకుతున్నా అందరూ పాల్గొనండి. ఈ అనఘా వ్రతం అంటేనే చాలా విశేషమైన వ్రతం అన్నమాట. ఈ తోరం యొక్క మహిమ మనం చెప్పలేదు. అందుకని చాలా బాగా చేయించి స్వామీజీ అందరి చేత చేయించాలి. ఈ కలియుగంలో సచ్చిదానంద స్వామీజీ ఈ వ్రతాన్ని బయటికి తీసుకొచ్చి అందరి చేత చేయించాలి అని ఎంతమంది ఎన్ని చేశారు కౌంటింగ్ కూడా చేస్తున్నారు అన్నమాట. అందుకని అందరూ ఈ వ్రతంలో పాల్గొని అందరూ ఈ వ్రతం చేయాల్సిందిగా కోరుతున్నారు.